నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్ కి సంబంధించి మనం రోజు వీడియోలు చూస్తూనే ఉన్నాము. అయితే మంగ్లీకి ఒక గిరిజన బిడ్డగా, బంజారా బిడ్డగా ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆమె అంటే ఇలాంటి గిరిజన బిడ్డ అయ్యుండి ఇంత లెవెల్‌లో ఇంత మంచిగా పాటలు పాడుతూ ఇట్లా సోషల్ మీడియాలో అదేవిధంగా ఇంత మంచి పేరు తెచ్చుకుంది. ఒక సాదా సీదా గ్రామం నుంచి వచ్చిన మహిళగా మంగ్లీకి ఎంతో పేరున్నప్పటికీ ఏదైతే వాళ్ళు కులదైవంగా బంజారాలుగా ఉన్న వాళ్ళు కులదైవంగా భావించే సేవాలాల్ మీద ఒట్టేస్తూ ఈ మంగ్లీ అదేవిధంగా మంగ్లీ తమ్ముడు శివ వీళ్ళిద్దరూ గూడా ఇప్పుడు అదే బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే మోసం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మంగ్లీ ఏమని మాట్లాడుతుంది? నన్నెందుకు ఇట్లా చేస్తున్నారు? ఇదంతా గూడా ఫ్రాడ్. అసలు ఇదంతా నాకు ఎటువంటి సంబంధమే లేదు. నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ గూడా మంగ్లీ మాట్లాడుతుంది. అయితే మానసిక క్షోభ అంటే ఎట్లా ఉంటది అనేది ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్‌ల డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఇప్పటికీ గూడా 9 మంది వరకు చనిపోయిండ్రు. ఒక్కసారి వాళ్ళ ఇంటికి పోయి చూస్తే తెలుస్తది అసలు. మనుషులు చచ్చిపోతే ఎంత దారుణంగా ఉంటది. అసలైన మానసిక క్షోభ అనేది ఎట్లుంటదో క్లియర్‌గా అర్థమవుతది. ఇక ఈ మంగ్లీతో పాటు శివ ఈరోజు ముందేమని మాట్లాడిండ్రు? అసలు మాకెలాంటి మేమేం తప్పే చేయలేదు. ఇందులో మాకసలు సంబంధమే లేదని మాట్లాడిర్రు. ఆ తర్వాత ఇంకేం మాట్లాడిర్రు? లేదు, లేదు, లేదు. వాళ్ళు జస్ట్ మాకు తెలుసు. ఏదో జస్ట్ కొన్ని ఫోటోలు మాత్రమే దిగినము. ఈ మధు నాయక్ తర్వాత మిగతా ఎవరెవరైతే ఇందులో ఉన్నారో సంబంధించిన వాళ్ళకసలు మాకు సంబంధమే లేదని ఒక మాట. మళ్ళేమో లేదు, లేదు, జస్ట్ ఫోటోలు దిగినము అంతే. వాళ్ళ ఇంటికి బలవంతం చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఫోటోలు దిగినామని ఆ మాట. ఇక ఇప్పుడేంది ఇటు ఈ శివ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా బయటపడడం జరిగింది. సేమ్ మధు నాయక్‌వి కూడా బయటపడిన తర్వాత ఇక ఇప్పుడు ప్రెస్ మీట్ ముందలకొచ్చి సంత్ సేవాలాల్ మీద ఒట్టేస్తున్నారు, అమ్మవారి మీద ఒట్టేస్తున్నారు. ఇక వాళ్ళు ఒట్టు వెయ్యందంటూ కూడా ఏదీ లేదు. దేవుళ్ళ మీద ఒట్లేసి కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇక మళ్ళా వీళ్ళు అసలు తప్పే చేయలేదంట. అసలు వీళ్ళకి ఎటువంటి సంబంధమే లేదంట. అసలు వీళ్ళకి ఏమీ కూడా తెలవదంట. ఇక నిజంగా ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ మంగ్లీ ఈ 9 మంది ఎవరైతే చనిపోయారో కనీసం వాళ్ళని పలకరించింది లేదు. వాళ్ళ దగ్గరికి పోయింది కూడా లేదు. మరి ఈమె మాత్రం బయటికి రాకుండా ఏదో ఏనోతోన్న ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు, నన్ను అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతుంది. ఏదైతే బంజారాలు ఆమెని నెత్తిన పెట్టుకొని ఉన్నారో ఇప్పుడు అదే బంజారాలను మోసం చేసుకుంటా వాళ్ళల్లోనే అంటే ఒక్కొక్కరు చాలా మంది ఇందులో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. 5,000, 10,000 దగ్గర నుంచి మొదలు పెడితే కోట్ల వరకు కూడా ఈ మైక్రో ఫైనాన్స్ లా పెట్టి మోసపోయి ఈ రోజు అసలు ఎటు పోవాలో ఏం చేయాలనో ఇక సావే దిక్కు అనుకుంటా కూడా ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికీ కూడా మంగ్లీ అంటున్న మాట ఏంది? నాకు అసలు ఎటువంటి సంబంధమే లేదు. అసలు వాళ్ళెవరో నాకు తెలవదు. అసలు నేను ఎవరి జోలికి పోలేదు. ఎవరితోనో నాకు లింకులు లేవు అని మాట్లాడుతుంది. మరి నిజంగానే ఇందులో మంగ్లీ ఖచ్చితంగా మంగ్లీ పాత్ర ఉంది అనేదైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంక మరి నెక్స్ట్ మంగ్లీనే అరెస్ట్ చేస్తారేమో. ఇప్పటికే ఈ శివ, మధు వీళ్ళందరిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మంగ్లీ వరకి ఇదంతా కూడా వస్తదని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ మంగ్లీ గాని, శివ గాని ఏదైతే ఎంతో ఆరాధ్య దైవంగా భావించే బంజారాలంతా కూడా ఎంతో ఆరాధ్య దైవంగా భావించే ఆ సంత్ సేవాలాల్ మీద ఒట్టేయడము, తుల్జా భవానీ అమ్మవారి మీద ఒట్టేయడము, అదే ఎవరైతే ఆదరించి హక్కున చేర్చుకున్నారో ఈరోజు వాళ్ళ పొట్టనే కొడుతూ, వాళ్ళ బతుకుల మీదనే కొడుతుంది మంగ్లీ. మరి మంగ్లీ అదే విధంగా శివ ఏదైతే ఇప్పుడు ప్రమాణాలు చేస్తున్నారో దేవుళ్ళ మీద, వీళ్ళ ప్రమాణాలు నిజంగా నిజమైన ప్రమాణాలు అనుకోవాలా? లేదంటే ఇదంతా కప్పిపుచ్చనికే ఏదో ఒక నాటకం ఆడుతున్నారు అనుకోవాలా? దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.